హరహర మహాదేవ శంభో శంకర సినిమా ఇప్పుడే చూసేస్తున్నాం అన్న. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ పరిచయమే. ఇప్పుడు దీంతో పాటు మళ్ళీ 4వ హిట్ కొట్టినట్టే అఖండ తాండవం లోపల రుద్రతాండవం చేశాడు బాలయ్య బాబు. ఆ భగవంతుని శివయ్య రూపంలోనే మా బాలయ్య బాబు తాండవం అనేది ఇక్కడ మొదలయ్యింది. సో మేమంతా చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అదేవిధంగా తమన్ గారికి, తమన్ కాదు నందమూరి తమన్ గారికి, సార్ మీరు ఎక్కడున్నా మా బాలయ్య బాబు నందమూరి అభిమానులు తప్పున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మా బాలయ్య బాబు సినిమా ఏ మ్యూజిక్ అయినా సరే మీరు నెక్స్ట్ లెవెల్లో బీజిఎంతో ప్రాణం పోసారండి. అదేవిధంగా బోయపాటి గారు, మీరు సినిమాలు తీస్తే మట్టికి మా బాలయ్య బాబుతో మాత్రమే తీయండి చెప్తున్నా. ఎందుకంటే మీ కాంబినేషన్, బాలయ్య బాబు కాంబినేషన్ అనేది ప్రేక్షకులకి మీరు ఏ విధంగా తీర్చిదిద్దారో అనేది ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. సో దీంతో పాటు మళ్ళీ 4వది హిట్ కొట్టారు మీ ఇద్దరు కాంబినేషన్లోని. మీ అందరికీ, చాలా యూనిట్ సభ్యులకి అందరికీ మా బాలయ్య బాబు తరపున, అదేవిధంగా మా అభిమానుల తరపున, నందమూరి అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఒకటే మాట, జై బాలయ్య. మొత్తం అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడండి. మన హిందూ తత్వం, మన సనాతన ధర్మం, బాలయ్య బాబు చెప్పే ప్రతి అక్షరం కూడా అభిమానుల గుండెల్లో కానీ, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కానీ, ఈ యావత్ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల గుండెల్లో కానీ చిరస్మయంగా నిలుస్తుందని కోరుకుంటున్నాను. జై బాలయ్య. నా పేరు సుబ్బారావు అండి. నాకు బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారితో చాలా పరిచయం ఉంది. ఎన్టీ రామారావు గారితో కూడా నేను నటించాను, బాలకృష్ణ గారితో కూడా నేను చేశాను. బాలకృష్ణ గారు ఈ ఏజ్లో ఈ సినిమా అఖండ ఎంత బ్రహ్మాండంగా చేశారంటే, ఒక అండుకు చెప్పాలంటే మన బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్ చాలా చక్కని కాంబినేషన్ అనమాట. ఎంతో చక్కగా ఉంది, ఎంతో చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అదరగొట్టేశారండి. అలా ఇలా కాదు, నిజంగా అది థియేటర్లోనే చూడాలి. ఏదో ఇంట్లో ప్రైవసీగా చూడకుండా అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. మన హిందూ తత్వాన్ని నిలబెట్టారండి. ఎంత నిలబెట్టారంటే బాలకృష్ణ గారి యొక్క ఇది టాలెంట్ అంటారు దీంట్లో చూడొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఒక కామెడీను అవి లేకపోవచ్చు, హీరోయిన్ సాంగ్స్ లేకపోవచ్చు, శివతత్వం, హిందూ తత్వం, మన హిందువులు, మన ఇది సారి కించపరచడం అంటే మన హిందూ తత్వాన్ని ఆయన ప్రబోధించారనమాట. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు లాస్ట్లో శివతాండవం చేశారు, పరమేశ్వరుడు వచ్చి చూసినట్టుగా చూసి కంబైన్ చేశారు ఆ సీన్ని. ఎంత బాగా చేశారండి. మరి ఈశ్వరుడే వచ్చి శివతాండవం చేసి తర్వాత బాలకృష్ణ గారు తాండవం చేసి ఇది చేశారనమాట. ఈ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. ప్రతి హిందువు కూడా చూడవలదగ్గం. మన భారతదేశానికి ప్రతిష్ట చేశారు. బాలకృష్ణ గారి యొక్క మనసు చాలా నాకు బాగా తెలుసు. వారితో పాటు నేను కొన్ని సినిమాల్లో కూడా నటించాను. నేను బాలకృష్ణ గారి యొక్క ఇది ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. ఈ సినిమాతోటి వారికి ఇంకా ఎక్కువ ప్రఖ్యాతులు వస్తాయన్నమాట. బాలకృష్ణ గారి యొక్క గొప్పతనం ఏమిటంటే సినిమా ఫీల్డ్లో ఉండే కార్మికుల్ని భుజం మీద చేయి వేసి ఆయన ఎంత గొప్పవారైనా సరే, ఎంత ఇదైనా సరే పలకరిస్తూ ఉంటారు. ఆయన ఏమండి, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుందండి. సెకండ్ హాఫ్ మటుకి చాలా బాగా చేశారండి. నాకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే బాలకృష్ణ గారి యొక్క శివతాండవం చాలా చక్కగా ఉంది. వారు మనం అందరం చూడవలసినటువంటి సినిమా. హిందువు అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క శివతాండవాన్ని చూసి మెచ్చుకోవాలి. దానికి ఇంక్లూడింగ్ ఏంటంటే నిజంగా నేను ఇప్పుడు పరమేశ్వరుడు ఇప్పుడు బాలయ్య డాన్స్ చేస్తున్నప్పుడు శివుడు వచ్చి చేస్తున్నట్టుగా సీన్ తీశారనమాట. మన హిందూ దేశానికి చాలా ఎక్కువ ఇదనమాట. భారతదేశాన్ని ప్రతిబింబించేటటువంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడాలి. కొద్దిగా అందరూ జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు, లేడీస్ కోసం ఫ్యాన్స్ తక్కువగా కనిపిస్తున్నారు. ముందు ముందు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆడవాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి నా ఉద్దేశం అయితే దగ్గర వీళ్ళు అనుకున్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువే వస్తుందండి. దానికి కారణం ఏంటంటే సినిమా యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. చాలా ఎన్నో ప్లేసెస్లో చిత్రీకరించారు. చాలా చక్కగా ఉంది. తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి రేంజ్కి ఇది వెళ్ళిపోతుంది అనమాట. తప్పకుండా అందరూ ఇప్పుడు పైరసీ కూడా లేదు కదా. ఇతను బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత తగ్గింది అనుకుంటున్నాం మనము. దాని మూలానికి కొద్దిగా కలెక్షన్స్ ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. రేట్లు కూడా పెంచారు కాబట్టి దీనికి అనుకున్నటువంటి రేంజ్లో చక్కనటువంటి స్పందన లభిస్తుంది. ముందు
ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. కొద్దిగా లేడీస్ కనిపించట్లేదు, ఆడవాళ్ళు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉండాలి, ఆడవాళ్ళు కుటుంబాలతో సహా చూడాలి. ఆ పరమేశ్వరుడి యొక్క అఖండ తాండవం బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు. బాలకృష్ణ గారి మనసు చాలా మంచిది, నాకు బాగా తెలుసు. సినిమా కార్మికులకి ఏ కష్టం వచ్చినా కానీ వారు ఆదుకుంటారు. దీంట్లో 20% కూడా లాభాల్లో ఇస్తానని చెప్పారు. అది చాలా సంతోషకరమైన వార్త. అందరూ కూడా ఈ సినిమాను చూసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి నా కోరిక. అందరికీ ముందుగా నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు ఎన్ని పర్వతాలు దాటి వెళ్ళినా మనం శివుడు దర్శనం చేసుకోవాలి. అలాంటిది మనకి బోయపాటి గారు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కోణంలో ఎన్ని శివుళ్ళు ఉన్నారో అన్ని కోణాలు చూపించారు. గ్రేట్, చాలా గ్రేట్. అసలు మనకి అరుణాచలం సింహాద్రికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఇంత పుణ్యం రాదు మనకి. అలాంటివి మనం బాలయ్య మళ్ళీ దాంట్లో చాలా కోణాలు చూసినాం. అసలు ఈ సినిమా అసలు చాలా అద్భుతం. ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సీనరీస్ కానీ, మళ్ళా విలన్ని చంపేటప్పుడు బాలయ్య అతని గుండెల్లో ఇలా చప్పుడు వినిపిస్తుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంది. ఆ శివుడు ప్రత్యక్షం అయిన తర్వాత అసలు ఉంటుంది. అసలు శ్రీశైలంలో దర్శనం ఆయన చేసుకున్నట్టే. అసలు ఇంటర్వ్యూలు ఇప్పించాడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు గూస్ బంప్స్. అసలు బోయపాటి గారు ఒకటే వినపం, మీరు ఎన్ని సినిమాలు తీసినా బాలయ్యతోనే చేయాలి, ఇంకా వేరే వాళ్ళతో చేయమాక. ఇది బోయపాటి గారికి చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. అందరికి మరొకసారి మైత్రి మూవీస్ మేకర్స్కి, ప్రతి నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, ఇంకోటి దీంట్లో వైశాలి బాలకృష్ణ గారి కూతురికి ప్రత్యేకంగా అభినందనలు. అదే ఎంత మంచి నటన అండి. ఫస్ట్ టైం కూడా ఆమె కెమెరా ముందు చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి చాలా అభినందనలు. Subscribe us and press the bell icon for more interesting updates.